కొందను లోయలో దీనుడైన క్రైస్తవునికి బహు ప్రయాసము కలిగెను. అతడు కొంత దూరమే వెళ్ళినంతలో అపవిత్రమైన దయ్యము తనకు ఎదురుపడుటకు పొలము నుండి అడ్డుగా రాజూచెను. దాని పేరు అపుల్యోను. దానిని చూసి క్రైస్తవుడు భయపడుటకు ఆరంభించి తిరిగి వెళ్ళనా నిలిచియుండనా అని తన మనస్సును యోచించెను. అయితే తన వీపుకు కవచము లేదని జ్ఞాపకం చేసుకొని, దీని తట్టు నా వీపును త్రెప్పితే అది మరి సులువుగా తన బాణములతో నన్ను కొట్టి పొడిచివేయుటకు మంచి సమయము దానికి దొరుకుననుకొని తెగువ చేసి దానికి ఎదురుగా నిలువనుద్దేశించెను. అతడు ప్రాణరక్షణ మాత్రమే తన గురి అయి ఉన్నప్పటికీ నిలుచుటయే మేలనుకొనెను. కాబట్టి అతడు ముందరికి వెళ్ళెను. అంతలో అపొల్యోను అతనికి ఎదురుపడెను. ఆ ప్రచండమైన భూతము చూపుకు ఘోరమైనది. చేపవలె అది పొలుసుల చేత కప్పబడెను. వాటి చేత అది అతిశయపడెను. ద్రాకోను వలె దానికి రెక్కలు, ఎలుగువలె కాళ్ళు ఉండెను. దాని నోరు సింహపు నోటివలె నుండెను. అది క్రైస్తవుని యొద్దకు వచ్చి బహు తిరస్కార దృష్టితో అతని చూచి ప్రశ్నలు వేయ మొదలుపెట్టెను. అపొల్యోను, నీవు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి పోతున్నావు? క్రైస్తవుడు, సమస్తమైన కీడుకు స్థానమైన నాశనపట్నంను విడిచి వచ్చి తిని. అపొల్యోను, అలాగైతే నీవు నా క్రింది జనములో ఒకడువని నాకు తెలియను. ఆ దేశమంతయు నాదే, నేనే దానికి ప్రభువును దేవుడినై ఉన్నాను. కాబట్టి నీవు నీ రాజు యొద్ద నుండి ఎందుకు పారిపోతివి? నీవు ఇంకా నన్ను సేవింతువేమో అని అనుకొనుచున్నాను. లేదా ఒక్క దెబ్బతోనే నిన్ను ఇప్పుడే నరికివేయ నాకు మనస్సు కలదనెను. క్రైస్తవుడు, నేను నీ రాజ్యంలో పుట్టి తిని. ఆ మాట నిజమే. అయితేనేమి నీ సేవ కఠినమైనది. నీవు ఇచ్చు జీతము మనుష్యుల జీవనాధారము కాదు. ఎందుకంటే పాపఫలము మరణమే. ఆ కారణం చేత నాకు ఈడు వచ్చినప్పుడు వివేకులైన ఇతరులు ఎలాగో అలాగే నేను కూడా మరీ బాగుపడవచ్చునేమో అని చూచుచుంటిని. అపొల్యోను, అంత సులువుగా తన జనులను విడిచిపెట్టుటకు మనస్సు గల రాజు ఎవడునూ లేడు. ఇంత శీఘ్రముగా నిన్ను విడిచిపెట్టుటకు నాకును మనస్సు లేదు. అయితే నీవు నీ కొలువును గూర్చియు నీ జీతమును గూర్చియు అభియోగం మోపుచున్నావు గనుక నీవు తిరిగి వచ్చుటకు అంగీకరించిన ఎడల భయము లేదు. మా దేశములో కలిగినది ఏదో దాని నీకిచ్చేదనని ఇక్కడ వాగ్దానము చేయుచున్నాను. క్రైస్తవుడు, అయితే సమస్త రాజులకు రాజైన మరి ఎవనికి నన్ను నేను అప్పగించుకొంటిని? మరి ఒకనికి నన్ను నేను అప్పగించుకొంటిని. నీతో తిరిగి రాతగునా? అది ఏమి న్యాయము? అపొల్యోను, ఇదిగో పెనము నుండి తప్పించుకొని పొయ్యిలో పడుట అనే సామెత చొప్పున చేసి ఉన్నావు. అట్లే వాని సేవకుని వేషము ధరించిన వారు కొంతకాలమైన తరువాత వాని యొద్ద నుండి జారిపోయి నా యొద్దకు తిరిగి చేరుట సాధారణము. నీవు అట్లు చేసిన ఎడలా సరి, అంతయు బాగుండును. క్రైస్తవుడు, నేను ఆయనకే లోబడి ఆయనను సేవించదనని ప్రమాణం చేసి ఉన్నాను గనుక ఆయనను తిరిగి ఎడబాసి వెళ్ళతగునా? ఆ తరువాత నేను స్వామి ద్రోహము చేసినందున ఉరి తీయబడనా? అపొల్యోను, అదే ప్రకారము నీవు నాకు చేసినావు గదా. అయినప్పటికీ నీవు ఇప్పుడు తిరిగి నాతో కూడా వచ్చిన ఎడల అదంతయు క్షమించి నిన్ను చేర్చుకొని సిద్ధముగానున్నాను. క్రైస్తవుడు, నా బాల్య దశలో నీకే వాగ్దానం చేసి తిని. అంతేకాదు, ఎవని ధ్వజము క్రింద నేనిప్పుడు కొలువు చేయుచున్నానో ఆ రాజు నీకు చేసిన వాగ్దానం నుండి నన్ను విమోచించుటకు నేను నీ ఆజ్ఞకు లొంగి చేసిన కార్యముల విషయము నన్ను క్షమించుటకు సమర్థత గలవాడని నమ్ముకొనుచున్నాను. మరియు ఓ ధ్వంసకుడవైన అపొల్యోను, నిజమైన మాట వినుము. ఆయన సేవ, ఆయన జీతము, ఆయన సేవకులు, ఆయన రాజ్య పరిపాలన, ఆయన సాంగత్యము, ఆయన దేశము, ఆయనకు కలిగినది యావత్తు నీ సంబంధమైన వాటికంటే నాకు మిక్కిలి ఇష్టమైనవు గనుక నన్ను ఇకను ప్రేరేపించుట మానివేయుము. నేను ఆయన సేవకుడను, ఆయననే అనుసరించి వెంబడించదనని పలికెను. అపొల్యోను, శాంతము శాంతము. నీవు వెళ్ళుచున్న మార్గములో నీకు ఒకవేళ ఏమి సంభవించునో దాన్ని తిరిగి నిమ్మళముగా విచారించి చూడుము. ఆయన సేవకులు నాకును నా మార్గములకును విరోధముగా ప్రవర్తించు వారవుట చేత వారిలో ఎక్కువ మంది తుదకు అపాయము పొందుదురని నీకు తెలిసే ఉన్నది. వారిలో ఎంతోమంది అవమానంతో చంపబడిరి. అంతేకాదు, ఆయన సేవ నా సేవ కంటే మేలని ఎంచుకొని ఉన్నావు. సరే, అయితే విరోధుల చేతుల్లో నుండి తనను సేవించిన వారిలో ఎవరినైనాను రక్షించుటకు తామున్న చోటు నుండి వారు ఎప్పుడునూ రాలేదే. నేనైతేనో చూడుము, నన్ను నమ్మకంగా సేవించిన వారు వాని చేత చెరపట్టబడినప్పటికీ వాని చేతుల్లో నుండి వాని జనులలో నుండి
బలము చేతనైనను కపటము చేతనైనను వారిని ఎన్నో మారులు విడిపించి ఉన్నాను. అది సమస్త లోకులకును బాగుగా తెలియను. అలాగే నిన్ను కూడా విడిపించదనను. క్రైస్తవుడు ప్రస్తుతమందు ఆయన వారిని విడిపించుట మానియున్నాడన్న మాట నిజము. అది ఎందుకనగా వారు తుదకు తనను అనుసరించి హత్తుకొందురో లేదో వారి ప్రేమను శోధించుటకే. తుదకు వారికి సంభవించినది అపాయమని అనవచ్చును. అయితే వారి దృష్టికి అది ప్రకాశమానమైనది. ఏలనంటే ప్రస్తుత విమోచనమందు వారి మిక్కిలి ఆశగలవారు కారు. వారు తమ దివ్య ప్రకాశము కొరకు నిరీక్షించుచుందురు. వారి ప్రభువు తన మహిమతోనూ తన దూతల మహిమతోనూ వచ్చినప్పుడు అది తప్పక వారికి కలుగునని చెప్పెను. అపొల్యోను, ఇంతకు ముందు నీవు వాని సేవ వదిలి అక్రమం చేసితివి గదా, ఆయన జీతమిచ్చునని ఎట్లు తోచును? క్రైస్తవుడు, ఓయి అపొల్యోను, నేను ఏ విషయంలో ఆయన సేవలో ద్రోహినైతిని? అపొల్యోను, నీవు మొదట బయలుదేరిన తర్వాత కుందే అను బురద గుంటలో నీవు ఊపిరి తిరగక చనిపోవుదువని విసికితివి. నీ ప్రభువు వచ్చి నీ బరువును తీసివేయ వరకు కనిపెట్టవలసి ఉండగా దాన్ని పరిహరించతగని ఉపాయముల చేత ప్రయత్నం చేసితివి. నీవు అక్రమముగా నిద్రపోయి నీ మంచి వస్తువులను పోగొట్టుకొంటివి. నీవు ఆ సింహములను చూచి తిరిగి వెళ్ళుటకు దాదాపుగా నిర్దేశించుకొంటివి. మరియు నీవు నీ ప్రయాణమును గూర్చి దారిలో నీవు చూచిన వాటిని గూర్చి వినిన వాటిని గూర్చి మాటలాడినప్పుడు నీవు పలుకు మాటల చేత క్రియల చేత మాయకీర్తి కావాలని నీ అంతరంగములో కోరిక పుట్టెను. క్రైస్తవుడు, నీవు చెప్పినదంతయు నిజమే. నీవు చెప్పక వదిలినది మరి విస్తారముగా ఉన్నది. అయినను నేను సేవించి సన్మానించు రాజు దయాళుడు, క్షమించ సిద్ధ మనస్సు గలవాడు. అదియుగాక నీ దేశమందే ఆ బలహీనతలు నాకు సంభవించెను. అక్కడనే తల్లి పాలవలే వాటిని త్రాగితిని. నేను వాటి వలన మూల్గుచు వాటి విషయము దుఃఖపడి నా ప్రభువు వలన క్షమాపణ పొంది ఉన్నానని చెప్పగానే అపొల్యోనుకు ప్రచండమైన క్రోధము పుట్టెను. అపొల్యోను, నేను ఆ రాజుకు శత్రువును. ఆయన యందు ఆయన ఆజ్ఞల యందు ఆయన ప్రజల యందు పగబట్టి ఉన్నాను. నీకు అడ్డుపడనుద్దేశించి బయలుదేరి వచ్చితినెను. క్రైస్తవుడు, అపొల్యోను, భద్రము సుమి, నేను రాజమార్గములోనున్నాను, అది పరిశుద్ధ మార్గము, నీవు జాగ్రత్త పడుమని పలికెను. అప్పుడు అపొల్యోను దారిలో ఈ ప్రక్క నుండి ఆ ప్రక్క వరకు వంగి కాళ్ళు చాచి నిలిచి, అందుకు నేను ఎంతమాత్రము భయపడుటలేదు, నీవు చావుకు సిద్ధపడుము. ఇక్కడ నుండి నీవు వెళ్ళకూడదు. ఎక్కడనే నీ ప్రాణము తీసెదను. పాతాళంలోని నా గుహతోడు అని ప్రమాణము చేసి ఉన్నానని రంకెలు వేసి వెంటనే క్రైస్తవుని రొమ్ము మీద అగ్నిబాణం వేసెను. అయితే క్రైస్తవుడు కేడెమును చేత పట్టుకొనెను. ఆ బాణము దానికి తగిలినందున అతడు ఆ అపాయం నుండి తప్పించుకొనెను. అప్పుడు క్రైస్తవుడు ఇకను ఊరుకొనుట మంచిది కాదనుకొని తన వర నుండి కత్తి దూసెను. అపొల్యోను కూడా త్వరపడి వడగండ్ల వలె బాణములు వేసెను. అందువలన క్రైస్తవుడు వాటిని తప్పించుకొనుటకు తన చేతనైనంత మట్టుకు ప్రయత్నం చేసినప్పటికీ అపొల్యోను అతని తలను, అతని చేతిని, అతని పాదమును గాయపరిచెను. అందువలన క్రైస్తవుడు కొంతవరకు వెనుక తీసినందున అపొల్యోను మరివడిగా అతని పైబడి బాధపెట్టెను. అయితే క్రైస్తవుడు మళ్ళీ ధైర్యం తెచ్చుకొని తన వల్లనైనంత మట్టుకు పౌరుషముగా ఎదిరించెను. ఆ కఠినమైన యుద్ధము అర్ధదిన పర్యంతము జరుగుచుండెను. దానివలన క్రైస్తవుడు చాలా మట్టుకు అలసిపోయెను. క్రైస్తవుడు తాను పొందిన గాయముల చేత అంతకంతకు మరీ నీరసముగా నుండక తప్పలేదు. కాబట్టి అపొల్యోను అది మంచి సమయం అనుకొని క్రైస్తవుని యొద్దకు క్రమక్రమముగా సమీపించి అతని మీద పడి కొంతసేపు అతనితో పెనుగులాడి వడిగా అతని పడద్రోసెను. అంతటా క్రైస్తవుని కత్తి అతని చేతిలో నుండి తూలిపడిపోయెను. గనుక అపొల్యోను, సరి, ఈసారి నిన్ను లోపర్చుకొంటిని గదా అని చెప్పి అతని గట్టిగా అణిచివేసి అతని చావగొట్టెను. క్రైస్తవుడు ఇక బ్రతుకునని నిరాశ చెందెను. అయితే అపొల్యోను ఆ మంచి నరుని కడతేర్చుటకు చివర దెబ్బ కొట్టబోయిన సమయమునకు దేవుని సంకల్పము చెప్పున క్రైస్తవుడు చురుకుగా తన కత్తి కొరకు చేయి చాచి దాన్ని పట్టుకొని, ఓయి నా విరోధి, అతిశయపడకము, నేను పడినప్పటికీ తిరిగి లేతునని పలికి ఆ మట్టున ఘాతుకమైన పోటు పొడిచి గాయపరిచిన వాని తూలి వెనుక పడజేసెను. క్రైస్తవుడు దాన్ని చూసి, ఆహా, వీటి అన్నిటిలోనూ మమ్మను ప్రేమించిన వాని ద్వారా మేము అతి విజయము పొందుతున్నామని పలికి మళ్ళీ వాని మీద పడెను. అంతలో అపొల్యోను తనకు కలిగిన ద్రాకోను రెక్కలను విప్పుకొని ఎగిరిపోయెను. ఆ తరువాత వాడు క్రైస్తవునికి కనబడలేదు.
ఆ యుద్ధములో జరిగిన దాని నా వలె ఎవరైనను చూచు వినుచు ఉంటేనే కాని అపొల్యోను ఆ యుద్ధము జరిగినంతసేపు ఎంత బొబ్బలు పెట్టెనో, ఎంత భీకరమైన రంకెలు వేయుచుండెనో అది మరి ఎవరికిని ఏమాత్రమైనా తెలియదు. వాడు ద్రాకోను వలె మాటలాడెను. మరియు క్రైస్తవుని హృదయం నుండి బయలుదేరిన నిట్టూర్పులు, మూల్గులు ఏవేవో అబ్బబ్బా నేను చెప్పజాలను. అతడు రెండు అంచులు వాడిగల తన కత్తితో తాను అపొల్యోనును గాయపరిచిండుట చూచు వరకు అతడు ఒక్కసారి ఏను సంతోషముఖము కలవాడు కాడు. ఆ తరువాత అతడు చిరునవ్వు నవ్వి ఆకాశం వైపు కన్నులెత్తి చూచెను. అది ప్రచండ యుద్ధము. అట్టి భీకరు యుద్ధము నేను మరి ఎప్పుడునూ చూచి ఉండలేదు. కాబట్టి ఆ యుద్ధం అయిన తరువాత క్రైస్తవుడు సింహము నోటిలో నుండి నన్ను విడిపించిన ఆయనను గూర్చి, అపొల్యోనికి విరోధముగా నాకు సహాయం చేసిన వానిని గూర్చి నేను ఇక్కడ స్తోత్రం చేయవలననుకొని ఈ పాట పాడెను. వందనమొనరింతు నేనానందముతో నిపుడు వందనమొనరింతు పొందుగా యేసుని పాదార విందములకు నిపుడు. ఈ దయ్యంబునకు రాజు ఎంత గొప్పవాడు, చేదు విషము బయలెజ్బూబు చెడ్డపేరువాడు. నన్నతడు చంపదలిచి నా పైన వెసవాని సన్నద్ధపరచి పంపెను పరణకి నడ్డముగా. ఘోరాకృతి దాల్చి నరక క్రోధముతో వీడు మీరిన రౌద్రమున వచ్చి మేదం బడినాడు. అతడి శ్రీమంతుడైన ఎట్టి మిఖాయేలు ప్రీతి సహాయం నాకు పెంపలలరగా చేసెన్. నేనప్పుడు కత్తి బలముచే నెంతయు త్వరగా వాని పలాయతుని చేసినాను గనుక నెమ్మిన్. అంతముగా నట్టి వినుతుల రక్షకుని గూర్చి సతతము పవిత్ర నామ సంస్థనములో నర్చి. అప్పుడు ఒక చేయి జీవవృక్షపు ఆకులు కొన్ని పట్టుకొని అతనికి అందించెను. అతడు వాటిని పుచ్చుకొని ఆ యుద్ధములో తాను పొందిన గాయములపై వేయగానే అవి మ్రానెను. మరియు అతడు ఆ స్థలమున కూర్చుండి రొట్టె తిని కొంతకాలము క్రిందట అతనికి ఇయ్యబడిన బుడ్డిలోని ద్రాక్షారసము కొంచెము త్రాగెను. అట్లు అతడు సేద తీర్చుకొని మళ్ళీ ప్రయాణమై మరి ఒక శత్రువు తటస్థమై ఉండునేమో అనుకొని తన కత్తిని చేతపట్టుకొని తన త్రోవను తరలి వెళ్ళెను. అతడు ఆ లోయలోబడి వెళ్ళి దాన్ని దాటిపోవు పర్యంతము అపొల్యోను వలన మరి ఏ అపాయమైనను అవమానమైనను పొందలేదు. అయినను ఆ లోయ చివరలో మరి ఒక లోయ ఉండెను. దాని పేరు మరణఛాయ లోయ. దాని మధ్య నుండి పరమ పట్టణమునకు వెళ్ళు త్రోవ ఉన్నది గనుక క్రైస్తవుడు దాని లోబడి వెళ్ళవలసి ఉండెను. ఆ లోయ ఘోరమైన ఏకాంత స్థలము. ప్రవక్త అయిన యిర్మీయా దాని వివరించెను. ఎట్లనగా అది బీడు, ఎడారులు, గుంటలు గల దేశము, మెట్టలు, మరణఛాయయు గల భూమి, క్రైస్తవుడుగాక మరి ఎవడునూ వెళ్ళని దేశము, ఎవడునూ నివసింపని దేశమనెను. క్రైస్తవుడు అపొల్యోనుతో పోట్లాడి పొందిన శ్రమ కంటే ఈ లోయలో అతనికి కలిగినది బహు కఠినమైనది. ఈ గ్రంథమును మీరు ఇంకనూ చదివితే అది మీకు తెలియను.